అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నేడు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆరు బయట కాకుండా క్యాపిటల్ భవనం లోపలే వేడుకను నిర్వహించనున్నారు. ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట, చమురు వెలికితీత పెంచడం, క్యాపిటల్ భవనం వద్ద రగడకు సంబంధించి దోషుగా తేలిన 1500 మందికి క్షమాభిక్ష మొదలైన అంశాలపై ట్రంప్ తన తొలి సంతకం చేయనున్నారు. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందం అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయగా హమాస్ తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య విరమణ ఒప్పందం ఆదివారం నుండి అమల్లోకి వచ్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని సాయుధుడు కాల్చి చంపాడు. జడ్జీలు అసమ్మతివాదులకు సామూహిక ఉరిశిక్షలు విధించారన్న కక్షతో ఈ పనిచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కోర్టు ఆవరణలోనికి హ్యాండ్ గన్తో ప్రవేశించి కోర్టులోనే కాల్పులు జరపగా న్యాయమూర్తులు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత తనకు తానుగా కాల్చి చంపుకున్నాడు. ఈ కాల్పులో ఒక బాడీగార్డ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు కోల్కతాలోని షీర్దా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. యావజ్జీవ శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానాను కూడా విధించింది. బాధితురాలకు 17 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను బిఎన్ఎస్ 64, 66 సెక్షన్ల కింద దోషిగా తేల్చింది షీర్దా కోర్టు. 2024 ఆగస్టు 9న జరిగిన ఈ దారుణంపై కొన్ని నెలల పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగడం తెలిసిందే. ఉత్తర కాశ్మీర్లోని జలూరా గుజర్పతి ఏరియాలోని సోపూర్లో భద్రతా దళాలు టెర్రరిస్టుల మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సోపూర్లోని అటవీ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భద్రతా దళాలతో పాటు రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాల్గొంటున్నారు. దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతుందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అస్సాంలోని గౌహతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యత, దేశ సమగ్రతకు ప్రమాదకరం కలిగిస్తాయని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహితలోని 152, 197 1 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. నూతన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను గుప్పిట్లో పెట్టుకున్నాయని, ఆర్ఎస్ఎస్ బీజేపీతో పాటు భారతదేశంపై కూడా తాము పోరాడుతున్నామని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాష్ట్రం పాట్నాలో నేటి నుండి 2 రోజుల పాటు 85వ అఖిల భారత సభాపతుల మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలో మన రాష్ట్రం నుండి అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీ శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొనున్నారు. ఈ సమావేశాలకు లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిక్ చేరుకున్నారు. దావోస్ పర్యటనలో చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పాల్గొనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు లోకేష్ కూడా పాల్గొనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. విశాఖ నగరంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ హోంమంత్రి అనిత ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాపై విశాఖ పోలీసు యంత్రాంగం లోతైన విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయగా మరికొంతమందిని గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగుల్లో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పి మోసం చేస్తున్న ప్రధాన వ్యక్తులను గుర్తించామని, ఎంతకాలం నుంచి ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నారో ఆరా తీస్తున్నామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంగపత్ర బాగ్జీ పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో గత కొన్ని రోజులుగా మైనింగ్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమంగా అరెస్టు చేసిన మహిళలను రైతులు విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులను గ్రామంలోకి ప్రవేశించకుండా రోడ్డుపై ముళ్లకంచెలు వేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికన్నా సిద్ధమంటూ రైతులు, మహిళలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం మాలేపూర్ ఘాట్లో యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 47 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మొత్తం 67 మంది భక్తులు ఐషర్ వాహనంలో ఉన్నారు. జంగుబాయ్ దేవస్థానానికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. నేటి నుండి 10 వారాల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గంగిరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాల సమర్పణతో జాతర ప్రారంభమైంది.
ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.